ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. సింహము యొక్క బలము నుండి, ఎలుకు బంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలను ఈ రోజుల్లో అయితే మనం అక్షరార్థంగా తీసుకోకూడదు, వీటిని ఆత్మీయంగా తీసుకోవాలి. అప్పుడు అది మనకు వాగ్దానం అవుతుంది. అయితే దావీదు విషయంలో ఈ వాగ్దానం అక్షరార్థంగా సంభవించినట్లుగా దేవుడు చేశాడు. దానిని దావీదు పలికాడు. గత కాలములో దొరికిన గొప్ప విడుదలను బట్టి, విజయాన్ని బట్టి, ఇప్పటి ప్రమాదములో కూడా దేవుని సహాయాన్ని పొందగలమని దావీదు మనకు చెబుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తులోని వాగ్దానములన్నీ ఆయన మహిమార్థమై అన్నీ మన సొంతమై ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, గత కాలపు రోజుల్లో దేవుడు తన భక్తుల విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో, ఎప్పటికీ తనను నమ్మిన వారి విషయంలో ఆయన అలాగే వ్యవహరిస్తారు. దేవుడు మన ఎడల చూపించిన దయా ప్రేమలను గుర్తుపెట్టుకుందాం. మనం పొందిన విమోచన మన స్వంత బలముతో పొందింది కాదు, ప్రభువే మనల్ని విమోచించారు. అలాగే ఇప్పుడు నీవు కలిగిన పరిస్థితుల నుండి ప్రభువే మనల్ని రక్షిస్తారు, ఖచ్చితంగా రక్షిస్తారు. అవును, ఆమేన్. గత కాలంలో మనకు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు. నేను నిన్ను ఎన్నడను విడవను, ఏమాత్రం ఎడబాయనను ఆయనే చెబుతున్నాడు. మరి మనం ఎందుకు భయపడాలి? గత కాలపు మన విజయాలు ఏమన్నా ఒక కల కాదు కదా. దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఒక విషయములో ఆయన నామము ఎలా గణపరచబడిందో మరొక విషయములోనూ ఆయన నామము అలాగే గణపరచబడుతుంది. సింహం అనే సమస్య, ఎలుగుబంటు అనే శత్రువు నుండి రక్షించిన దేవుడు ఫిలిష్తీయుడు అనే నాశనం నుండి తప్పించి రక్షిస్తాడు. అందుకని మనం ధైర్యంగా ఉందాం. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న దాని ప్రకారం మీరు ప్రతి విషయములో మమ్మల్ని గత కాలంలో విడిపించిన వారు, ఇప్పుడు విడిపించేవారు, రాబోయే కాలంలో కూడా విడిపించే దేవుడిగా మీకు వందనాలు చెల్లిస్తుంది. మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, వారి యొక్క ఉద్యోగాలు, వారి కలిగిన పొలాలు, పశువులు, వారి జీవనాధిపతులు అంతటిని దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.